చాయించి పాడుదమా రక్షణ దుర్గము మన ప్రభువే. మరి సమయంలో పాస్టర్ గారు వచ్చి మరి యొక్క శ్రీమంత కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల రాజా, మహిమగల రాజా, ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిర్మల జ్యోతిని మీరు ధన్యురాలుగా ఆశీర్వదించి దీవించి, ఇదిగో నీవు వేవేలకు తల్లి వగుదు అని ఆశీర్వాదం మా బిడ్డ జీవితంలో మీరు ఇచ్చి, ఇదిగో ప్రభా, యవనస్త్రాలుగా ఉన్నప్పుడు వివాహ బంధాన్ని స్థిరపరిచి ఆ వివాహ బంధములో ఫలింపు అనేటువంటి ఆశీర్వాదం నా బిడ్డకి ఇచ్చి, ఈరోజు ఫలించే ద్రాక్షావల్లిగా ఒక గర్భిణీ స్త్రీగా ఆయా నిండు స్థూలాలుగా బిడ్డను మీరు నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. నిజముగా బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ప్రభా మొదట గొడ్రాళ్ళుగా పిలువబడిన వారు ఇదిగో ప్రభు దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనుషులను కుమారులను సంపాదించుకున్నానని అనేకుల యొక్క సాక్ష్యాన్ని మేము అక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాడు నిర్మల జ్యోతి నిజముగా నీ దయవలను, నీ కృప వలన ప్రభా తమ గర్భఫలాన్ని కలిగి ఉంటుండగా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో తన పుట్టింటిలో తనకు జరుగుతున్నటువంటి ఒక శ్రీమంతపు వేడుక నా తండ్రి, ఈ శ్రీమంతపు వేడుకలోనికి అత్తింటి వారందరూ కూడా ప్రభా ఆయా బహుమానాలతో, నూతన వస్త్రాలతో, ఆభరణాలతో, ఆయా ఫలాలతో, స్వీట్స్తో వారు వచ్చి ఉంటుండగా ప్రభా వచ్చిన వారందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. బిడ్డను వారు దీవిస్తూ ఉండగా వారి హస్తాల్లో మీ హస్తాన్ని నుంచి నాయన ఆ బిడ్డను మీరు బ్లెస్ చేసి ప్రభా ఆయా తల్లికి బిడ్డకును పరిపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని, ఆ గర్భములో ఉన్న పిండమును మీరు దర్శించమని, మంచి అవయవాలు, రూపము ప్రభా సహాయం బిడ్డకు అందించమని అయ్యా ఈ కార్యక్రమం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఎలాంటి సాంప్రదాయ దోషం ఇందులో లేకుండానట్లుగా పరిశుద్ధపరిచి పవిత్రపరచమని మా ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. అరే జల్ది ఆంటీకి విన్నాము ఫస్ట్. ఆంటీ 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 పాట, ఆంటీ పాట నేను పట్టుకుంటే విన్నాము. మీరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకు ముగించుకుందాం. తదుపరి మరి అమ్మాయి వెళ్ళి తన అత్తింటి వస్త్రాలను ధరించి చేరువచ్చి వేదిక మీద ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రియబిడ్డను ఆశీర్వించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. దయగల మా తండ్రి, మధ్యాహ్న సమయంలో అయాయుధుని రత్నకుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అనుగ్రహించినటువంటి ముగ్గురు బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డల కొరకే వారు ప్రయాసపడ్డారు, వారు ఎంతగానో శ్రమపడ్డారు. తమ బిడ్డలను చదివించుకుంటున్న నాయన మరి నాడు ఉన్నతంగా వారు నడిపించుకున్న విధానం బట్టి వందనాలు. ఆ బిడ్డలను నా ప్రభా నీ కృపలో మీరు అనుగ్రహించినటువంటి స్వాస్యము, ఆశీర్వాదమును
వారు కలిగి ఉండి ఆ బిడల కొరకు ప్రయాసపడుతుండగా ఈ బిడలను అంచెలంచెలుగా మీరు ఆశ్రయించి దయగల మా ప్రియుడు వచ్చినప్పుడు వివాహాలు సిద్ధపరిచి దయగల మా తండ్రి నిర్మల జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎదుగునైనా తన జీవిత విధానంలో ఇదిగో సర్వే సురేందరుని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. వారిని జతపరిచిన నాటి నుంచి మీరు దీవించారు తండ్రి. ఇది మొదలుకొని అందరూ ధన్యురాలు అని పిలువబడేటువంటి గొప్ప భాగ్యాన్ని నిర్మల జ్యోతి జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఆనాడు తల్లినటువంటి మరియకు ఇచ్చినటువంటి సందేశము పుట్టబోవాడు సర్వోన్నతుడు అనబడనని జ్ఞాపకం చేసిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. దయగల మా ప్రభా, పుట్టబో బిడ్డ కుటుంబానికి దీవెనకరంగా సమాజానికి ఆదర్శవంతముగా ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇరిమియాని ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను మీరు దర్శించి మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నా ప్రభా రాబోయే కాలంలో మంచి భవిష్యత్తులో స్థిరపరచమని వేడుకొనుచున్నాను. దయగల మా ప్రభా, సురేంద్ర ఉద్యోగ రాకపోకల్లో తోడైన నీ సన్నిధిని ఉంచండి. అలాగే నా ప్రభా, నిర్మల జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన గర్భంలో నా ప్రభా బిడ్డను మోస్తూ ఉన్నది. కావలసినటువంటి శక్తిని, ఓపికను మీరు అనుగ్రహించండి. తినే ఆహారంలో, తాగే పానీయంలో మీరుండి ఎక్కడ ఏ బలహీనత రాకుండా ప్రేమిడను మీరు బలపరచండి. అలాగే నా ప్రభా, నిర్మల జ్యోతి కూర్చుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు ఎక్కడ ఏ తొట్టుపాటు లేకుండా ప్రేమిడను మీరు సంరక్షించమని వేడుకొనుచున్నాను. దయగల మా తండ్రి తన భర్తింటి కుటుంబము చేరి వచ్చి ఈరోజు నా ప్రభా అందించినటువంటి నూతన వస్త్రాలను బట్టి, మా తండ్రి ఫలాలను బట్టి, అనేక పదార్థాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమిడను మీరు దీవించండి. ఆ రోజు మరి యొక్క శుభవచనము దయగల మా తండ్రి ఎలిజబెత్ శివుని పడగానే గర్భంలో శిశువు ఎలాగైతే గంతులు వేసి ఉన్నాడు, అలాగే నా ప్రభా తన అత్తింటి వాడు తీసుకుని వచ్చినటువంటి వీటిని బట్టి నా ప్రభు ఆ ప్రేమిడలో